ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వృత్తిదారుల గౌరవ రక్షణ చట్టం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్పొరేట్ సెలూన్ల వల్ల నాయి బ్రాహ్మణుల వృత్తికి ముప్పు కలుగుతోందని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అన్నారు. నాయి బ్రాహ్మణుల చేత కార్పొరేట్ సెలూన్లు పెట్టించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పూర్ణచంద్రరావు చెప్పారు. మనమే రాము ఆల్బర్కి తీస్తారు సుబ్బారావు సాధిస్తాం నాయ బ్రాహ్మణ వృత్తి రక్షణ చట్టం, సాధిస్తాం నాయ బ్రాహ్మణ వృత్తి రక్షణ చట్టం, వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత. అభివృద్ధి ఎత్తుకడలతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి నాయి బ్రాహ్మణులకి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మద్దతు ప్రకటిస్తాం. నల్ల చొక్కాల ఉద్యమం చేసి ఈ ప్రభుత్వం నుంచి కావాల్సిన డిమాండ్లు నాయి బ్రాహ్మణులకు సాధించే విధంగా మేము కృషి చేస్తాం చెప్తున్నారని కూడా చెప్తున్నారు. గజం ₹1,00,000 చేస్తే వాళ్ళకి 14 కోట్ల రూపాయల విలువైనటువంటి మరి ఆస్తి చేకూరుతుంది. మరి అక్కడ డిస్ప్లేస్ అయినటువంటి నాయి బ్రాహ్మణ కుటుంబాలకి ఏమిస్తున్నారు? నెలకి 4,000 ఇస్తున్నారు, కుటుంబానికి ఒకటి. అయ్యి కొన్ని ప్రభుత్వాలు ఆపేసినాయి, 2-3 సంవత్సరాలు ఆపేసి మళ్ళీ ఇస్తున్నారు. ఈ రేపొద్దున ఈ ప్లాట్లు ఎప్పుడైతే భూ యజమానులకు సొంతం అవుతాయో వాళ్ళకి ఇచ్చే నెల సంవత్సరానికి ఇచ్చే 30-40 బంద్ చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కానీ ఇతర కులాలు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ కుటుంబానికి ఇచ్చే 4,000 రూపాయలు కూడా బంద్ చేస్తారు. మరి వీళ్ళందరికీ వృత్తి కోల్పోయినప్పుడు, జీవనోపాధి కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు? రేపొద్దున అమరావతిలో నాయి బ్రాహ్మణులకి కార్పొరేట్ స్టైల్లో పెడతారా? పెట్టగలరా? సెలూన్లు పెద్ద పెద్ద అసెంబ్లీలు కడతారు, మరి హైకోర్టులు కడతారు, మరి ఇళ్లు కట్టుకుంటారు, 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకుంటారు ఈ నాయకులు. మరి నాయి బ్రాహ్మణులకి ఇతర కులాల వాళ్ళకి ఈ అమరావతిలో వాటా ఏంటి? మీరు అక్కడ పెట్టండి. ప్రతి వీధికి ఒక్కొక్క చోట ఒక నాయి బ్రాహ్మణులకి ఒక కార్పొరేట్ స్థాయి సెలూన్ ఏర్పాటు చేయండి. ఎందుకు చేయలేరు? మరి బ్రహ్మాండంగా ఈ 1,000 కోట్లు తెచ్చి రోడ్లు వేస్తున్నారు. ఎవరి కోసం వేస్తున్నారు? మైక్రోసాఫ్ట్లకి, ఇన్ఫోసిస్లకి, ఆ కంపెనీలకు వేస్తున్నారు. వాళ్ళంతా ధనిక కంపెనీలు, ఎన్నో కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బున్న కంపెనీలకి మరి ప్రభుత్వం ఇస్తుంది, భూమి ఇస్తుంది. మరి ఇక్కడ ఉన్న నిరుపేదలకు ఏం చేస్తుంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ అమరావతిలో రేపు పొద్దున ఈ కులాల నుంచి ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఏమన్నా పనిచేసుకునే పరిస్థితి ఉందా? మళ్ళీ కార్పొరేట్ కులాలే అక్కడే అన్ని సెలూన్లు పెడతారు, షాపులు పెడతారు, మరి హోటల్స్ పెడతారు, 5 స్టార్ హోటల్స్ వస్తాయి. రాష్ట్ర స్థాయిలో నాయి బ్రాహ్మణ సంఘాల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి నాయి బ్రాహ్మణ పెద్దలు మన అన్నవరపు బ్రహ్మయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, సూరిబాబు గారు, అట్లనే శ్రీనివాస్ గారు, ఇంకా తదితర పెద్దలందరూ వచ్చారు. ఈ రోజున నాయి బ్రాహ్మణుల సమస్య ఏంటంటే కార్పొరేట్ సెలూన్ల వలన నాయి బ్రాహ్మణుల యొక్క వృత్తికి ఆటంకం జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేట్ సెలూన్లు నాయి బ్రాహ్మణుల చేత పెట్టించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఏం ఇబ్బంది అండి నాకు చెప్పండి? కార్పొరేట్ సెలూన్లు గ్రామాన పెట్టచ్చు. మరి గ్రామాన సచివాలయాలు ఏర్పాటు చేశారు. గ్రామాన ఏం కావాలంటే అవి చేస్తున్నారు కదా. ప్రతి గ్రామాల్లో ఒక కార్పొరేట్ సెలూన్ పెట్టే విధంగా మరి నాయి బ్రాహ్మణులు కల్పించవచ్చు. అలాగే వివిధ కాలనీల్లో కార్పొరేట్ ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నాయి బ్రాహ్మణులకు సంబంధించి ఒక కార్పొరేట్ తరహాలో సెలూన్లు ఎందుకు ప్రభుత్వం పెట్టలేదు చెప్పండి? ఏమి ఇబ్బంది ఉంది ఇందులో? అలానే బీసీ సంరక్షణ చట్టం తెస్తా ఉన్నారు. దానికి ఏం ఖర్చు అవుతుందండి? ₹1 ఖర్చు లేని పని ఇంతవరకు చేయలే. మీరు సంరక్షణ చట్టం వస్తే రేపు పొద్దున ఎక్కడన్నా నిరసనకి వెళ్తే చులకనగా మాట్లాడుతున్నారు. మరి నాయి బ్రాహ్మణుల్ని
ఏకవచనంతో మాట్లాడటం, మరి ఇతర బీసీ కులాలను కూడా చాకలి మంగలి, చాకలోడ మంగళోడ లేకపోతే కుమ్మరోడ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతుంటే మరి బీసీ సంరక్షణ చట్టం ఎందుకు లేదండి ఈ ప్రభుత్వం? ఏమి ఇబ్బంది ఉంది? ఇక్కడ ఢిల్లీలో కూడా ఈ ప్రభుత్వమే ఉంది కదా, 9th షెడ్యూల్లో పెట్టొచ్చు. ఇది ఎంతసేపు అండి? గంట 2 గంటల పని. 10 రోజుల్లో కమ్మారెడ్లు రిజర్వేషన్లు తెచ్చుకున్నారు, 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. మరి వాళ్ళకి రిజర్వేషన్లు తెచ్చుకోవడానికి 10 రోజులు సమయం పడితే మరి బీసీలు అడుగుతున్నటువంటి డిమాండ్, టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం ఇబ్బంది అవుతుంది? ఈ రోజున నాయీ బ్రాహ్మణుల యొక్క ఏదైతే వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళందరికీ సంక్షేమం దృష్ట్యా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో మరి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. భూమి ఇచ్చిన భూస్వాములకి ఎకరానికి 1400 గజం ఇస్తున్నారు.